పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా ముంపుకు గురైన 400 గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ప్రకటించారు. అందులో భాగంగా గురజాల నియోజకవర్గ పరిధిలోని 8 గ్రామాలు రామాపురం, తంగెడ, బొందుగుల, బట్రుపాలెం, దైద, గొట్టిముక్కల, వేమవరం, గోవిందపురం ఈ 8 గ్రామాల ముంపుకు గురైనందున ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున చెక్కును ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్లకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావుకు అందజేశారు. హరి గారికి, దుర్గా కుమార్ గారికి, నాగశ్రీని గారికి, ఇతర పెద్దలందరికీ వేదిక ముందున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా, అభిమానులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మినిస్టర్గా ఉండి, ఇందాక చాలామంది చెప్పినట్లు మామూలుగా అయితే ప్రభుత్వం వైపు నుంచి కొద్దిగా అలాట్మెంట్ చేయటం, ఇంకోటి చేయటం చేస్తారు. పరిణామం ఇది మిగతా వారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా, మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వరదలు ప్రజల్ని, అలాగే విజయవాడ మిగతా పరిసర ప్రాంతాలని కూడా బాగు చేయాలి అని చెప్పి చాలామంది వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దారి చూపించారు కాబట్టి ఆ దారిలో నడుస్తూ వారు కూడా చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఏదైతే ఎక్కువగా గ్రామాలు ముంపుకురయ్యాయో ఆ గ్రామాలకి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఆ గ్రామాలకి అండగా ఉండాలని మంచి ఉద్దేశంతో భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఏ పాలకులు కూడా తన యొక్క శాఖకు సంబంధించి ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ కళ్యాణం నుంచి సొమ్ము ఖర్చు చేసేది తప్పితే తన సొంత నిధుల్ని ₹4 కోట్ల రిలీజ్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన పార్టీలో పనిచేస్తున్నారు. నేను నిజంగా చాలా గర్వంగా ఫీలవుతా ఉన్నాను. ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్రానికి ₹1,00,00,000, ఇటు ఆంధ్రప్రదేశ్కి ₹1,00,00,000, అతని ఇండస్ట్రీ ప్రకారంగా ఒక హీరో ఉన్నటువంటి వ్యక్తిగా సంపాదించేవాడు మనం చూశాం. కానీ ఒక మినిస్టర్గా తన సొంత డబ్బులు ఇవ్వడం కూడా చాలా ఆశ్చర్యకరంగా మాకు అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 ప్లేసుల్లో ఇటువంటి మీటింగ్లు కండక్ట్ చేసి ఏదైతే పంచాయతీ సెక్రటరీలు ఉన్నారో, అలాగే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే వేదికకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కష్టార్జితం ఇచ్చినటువంటి ₹1,00,000 మీరు ఏ విధంగా ఆ గ్రామానికి అభివృద్ధికి వాడుకోవాలి, పారిశుద్ధ్యానికి సంబంధించి కానివ్వండి, డ్రైనేజీకి సంబంధించి కానివ్వండి, అలాగే విద్యుత్ దీపాలకు సంబంధించి కానివ్వండి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే అక్కడ మెడిసిన్ సంబంధించి కానివ్వండి, ఈ ₹1,00,000 ఆయన యొక్క కష్టార్జితాన్ని మీరు కూర్చొని తప్పకుండా అదే గ్రామాల్లో ఉన్నటువంటి కూటమి నాయకులతో కూడా కలిసికట్టుగా మీరందరూ ఈ ₹1,00,000 గ్రామాభివృద్ధికి ఏ విధంగా వాడుకోవాలి మీరందరూ కూడా నిర్ణయం తీసుకోవడం కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారమ్మా. 3 నెలల పరిపాలనలో మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ అధికారులుగా చూసుకోవాలి. నాయకులకి, అధికారులకి సమన్వయం ఉన్నప్పుడే గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేశానికి పట్టకొమ్మ గ్రామాలు, అటువంటి గ్రామాలకు సర్పంచులుగా, పంచాయతీ కార్యదర్శులుగా మీరు అందరూ ఉన్నారు. ఖచ్చితంగా మా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా తోడ్పాటు అందిస్తాం. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు రీసెంట్ గా కూడా ₹4,500 కోట్ల అటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 9 కోట్ల ఉపాధి హామీ పథకాలు పెంచే సందర్భాలు మనం ప్రత్యక్షంగా చూసాం. దానివల్ల 54 లక్షల పైచీలకు కుటుంబాలకు కూడా ఉపాధి అవకాశం ఉండే సందర్భాలు మనం ప్రత్యక్షంగా చూసాం. అలాగే గవర్నమెంట్ వచ్చినటువంటి 1,450 కోట్లు ఈ ఉమ్మడి ప్రభుత్వం రిలీజ్ చేసి ఒక్కొక్క మండలానికి ₹2 కోట్ల కూడా రీసెంట్ గా మనం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వంలో గ్రామాలే ధ్యేయంగా పనిచేస్తాం. దానికి మీ అందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కూడా మనందరికీ వినయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కనుక ఈ సందర్భంగా ఇంతలో మీ అందరి ముందు సమర్పించుకుంటున్నాను. ఫైనల్ గా ఈ ఇచ్చినటువంటి ₹1,00,000 మనందరూ కూడా ఖచ్చితంగా నిబద్ధతగా ఖర్చు చేద్దాం గ్రామానికి అని చెప్పేసి మరొకసారి వినయపూర్వకంగా మీ అందరి దగ్గర శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాము.